నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. శ్రావణ మాస విశిష్టతల గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రావణ మాసం, శ్రావణ సోమవారాల యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఈ శ్రావణ మాసానికి శివుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శ్రావణ మాసం శివుడికి సంబంధం కాదు నాన్న. పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారు వీళ్ళిద్దరూ లేకుండా లోకంలో ఏదీ లేదు. మనం ఏది కావాలనుకున్నా ఫస్ట్ మనం కొలిచేది మన లోకానికి మాతాపితలు అంటే ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే కదా. సో వాళ్ళు లేకుండా జరగదు. శ్రావణ మాసంలో విశిష్టత ఏంటంటే శ్రావణ మాసం అనేది శ్రావణ మాసంలో ఒక కథ ఉంటుంది. ఈ కథ వృత్తాంతం అంతా కూడా మనం అధ్యాయాలుగా వినొచ్చు చక్కగా. కాకపోతే ఏంటంటే సింపుల్గా చేసుకునే విధంగా శ్రావణ సోమవారాలు ఎందుకు చేస్తామంటే చాలామందికి వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య విభేదాలు వచ్చి ఇబ్బందులు పడి ఒకరు కంటే ఒకరు నచ్చకపోవడం, ఒకరి మాట ఒకరు వినకపోవడము, ఒకరి మాట ఒకరు వినాలనే అనే తత్వం లేకపోవడము, కొంచెం పర్సనల్గా ఉండే కొంచెం ఈగోలు. పూర్వకాలం అయితే ఖచ్చితంగా వివాహం అయిన దగ్గర నుంచి అర్ధనాదీశ్వర స్తోత్రం అని చెప్పి ప్రతిరోజు శివమానస పూజ అని చేస్తే ఇప్పుడు మనం లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదివేస్తున్నాం. కానీ వీటన్నిటికన్నా బేసిక్స్ అనమాట ఇవి. చాలా సింపుల్గా పెళ్ళవగానే ఆడపిల్ల ఇంట్లో దీపారాధన చేసి శివమానస పూజ అని ఉంటుంది. సో శివమానస పూజ చేసుకోవడము, తర్వాత దుర్గా సప్తశ్లోకి అని చెప్పి 7 శ్లోకాలు ఉంటాయి, అవి చదువుకోవడం. ఈ శివమానస పూజ చేస్తే భార్యాభర్తలు ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్య జీవితం. ఒకరంటే ఒకరి అభిప్రాయం అంటే ఇష్టపడడం, ఒకరిని ఒకరు ఇష్టపడడం, ఏ విషయం చెప్పినా వీళ్ళు అంగీకరించడం, వాళ్ళేం చెప్పినా వీళ్ళు అంగీకరించడం, అలాంటి గొడవలు అసలు రాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఈ శివ మనసు పూజ చేస్తే. ప్రతినిత్యం చేయాలి. దేవి సప్త శ్లోకంలో ఉండే కాకుండా సప్తశ్లోకి పారాయణ 7 శ్లోకాలు ఉన్నవి చదివితే ఏంటంటే పిల్లలకి దృష్టి దోషాలు అంటే దిష్టి వల్ల జరిగే దోషాలు ఇవన్నీ కూడా తొలగడానికి ఈ దేవి సప్త శ్లోక పారాయణ చేసేవాళ్ళు. అంటే శివుడిని అమ్మవారిని ఇద్దరిని కొలిచేవారు ప్రతి ఇంట్లో ఇల్లాలు. ఇది మనం బేసిక్గా చేసుకోవాల్సిన పూజలు. వీటిని దాటేసి మనం మామూలుగా లలిత శాస్త్రం చదివేసుకుంటాం రోజు పొద్దున్నలాగా. చాలామంది విష్ణుశాస్త్రం చదివేస్తారు, అది చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పూజా పునస్కారం చేసుకోవడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు ఎందుకు చేస్తామంటే భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన ఆకర్షణ పెరగడానికి. ఈ శ్రావణ సోమవారం ఉపవాసం ఉండి లేదా ఉపవాసం ఉండలేని వాళ్ళు పలహారం చేసి, మామూలుగా ఏంటంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం లేని వాళ్ళు పలహారం చేసేసి సాయంకాలం వరకు ఉండి సాయంకాలం మళ్ళీ శివుడికి కాస్త పూజ చేసి శివమానస పూజ పూజ చేసేసుకొని కాస్త నైవేద్యం ఏదైనా పెట్టి వీళ్ళు టిఫిన్ చేసుకోవచ్చు, పలహారం చేసుకోవచ్చు, భోజనం చేసుకోవచ్చు. సో మామూలుగా ఏదైతే పలహారమే. సోమవారం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం శుక్రం చూసి మనం కార్తీక మాసంలో ఎలా అయితే నక్త భోజనం చేస్తామో అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ సోమవారం రోజున భార్యాభర్త మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం కోసం. ఇప్పుడు చాలా చిన్న చిన్న గొడవలు వచ్చి ఇద్దరు విడిపోవడం జరుగుతున్నాయి కదన్నా, ఇవి ఏం జరగకుండా ఉండడానికి ఇలా చేస్తారు. లేదా భార్యాభర్తలు ఇద్దరు చేసుకోలేకపోతే తల్లి చేయొచ్చు ఆ అమ్మాయి కోసం. కొడుకు కోళ్ళు కలిసి ఉండాలని అత్తగారు చేసుకోవచ్చు, అలాగే మా కూతురు అల్లుడు కలిసి ఉండాలని తల్లి కూడా చేయొచ్చు ఈ పూజ శ్రావణ సోమవారం. అంటే వాళ్ళు చేయలేని బిజీగా ఉండి ఇద్దరు హడావిడిగా ఉండి ఏ దేశంలో ఉన్నారు వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు కాస్త లేచి పొద్దున్నే కాస్త నమస్కారం చేసుకోండి, శివ మంత్రమో లేకపోతే శివ అష్టాక్షరి ఏదో ఒకటి చేసుకోమని చదవమని చెప్పి వీళ్ళు ఈ పూజ చేసుకోవచ్చు ఇక్కడ. సో పూజ అంటే ఏముండదు వీళ్ళకి. సాయంత్రం పొద్దున్న శివుడికి పూజ చేయాలి, మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి చక్కగా. పూజ మనకి చక్కగా తెల్లని మాసంలో శ్రావణ శుక్రవారాల కన్నా శ్రావణ సోమవారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తూ ఉంటారు, నిజమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశేషం. శ్రావణ శుక్రవారాలేమో ఆర్థిక సంపద పెరగడానికి, ఆర్థిక అభివృద్ధి పెరగడానికి, దినదిన అభివృద్ధి కోసం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి, దానికి ధనం కావాలి, కావాల్సినంత ధనం కావాలి, లక్ష్మీ అమ్మవారిని ఆరాధించమని చెప్తాం. ఇది శ్రావణ సోమవారం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు. ఇద్దరు ఎడమొహం ఉండి ఏంటి చేస్తే వాళ్ళకి దుష్ట సంతానం కలుగుతుందని చెప్తుంటారు. ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని చెప్తుంటారంటే దుష్ట సంతానం కలగకుండా ఉండాలని, మంచి సంతానం కలగాలని ఈ దాంపత్య పూజ అని చెప్పేసి, దాంపత్య వ్రతం అని చెప్పేసి ఇవన్నీ శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారాలు చేస్తారు. చాలామంది దంపతి తాంబూలాలని శ్రావణ మాసంలో ఇస్తారు. దంపతి ఇద్దరిని కూర్చోబెట్టి తాంబూలం ఇస్తారు. వాళ్ళకి కూర్చోబెట్టి భోజనము, తర్వాత కాళ్ళు కడిగి ఆ నీళ్ళు కాస్త నెత్తిమీద చల్లుకొని పెద్దవాళ్ళని, పండు ముత్తైదులు పండు బ్రాహ్మణులు ఉంటారు కదా, అలా వాళ్ళు చూసుకొని చేస్తారన్నమాట. వీళ్ళు ఒక్క రకం కాదు నాన్న చేయాలనుకుంటే శ్రావణ మాసం చేయాలంటే చాలా విశేషాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్గా సింపుల్గా అందరూ చేసేటట్టుగా
ఇప్పుడు మనం వ్రతము, నియమము, కథ అవన్నీ చెప్పుకొని వెళ్తాం అనుకోండి, అమ్మ ఎవరు చేస్తారండి అంటారు. అసలు మనసు సంకల్పం దేవుడి దగ్గర పెట్టట్లే కదా అసలు ఎవరు. కుదరట్లేదు, టైం లేదు అంటున్నారు. ఈ టైం లేదనేది పక్కన పడేసి ఎంత టైం ఉంటే ఆ టైంలో మీరు దీపారాధన చేయండి. దీపం వెలిగించి కాస్త శివుడికి, పరమేశ్వరుడికి, అమ్మవారికి దండం పెట్టుకోండి. పార్వతీ పరమేశ్వరుడికి దండం పెట్టుకోండి. ఇది చేయాలి మెయిన్. దీనికోసమని ఈ శ్రావణ సోమవారాలు ఎక్కువ ఎందుకు చేస్తే స్పెషల్గా అంటే మెయిన్ దాంపత్య జీవితమే. దాంపత్య జీవితం, అన్యోన్య దాంపత్య జీవితం కోసమని, భార్యాభర్త మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే, గొడవలు ఉంటే, ఈ గొడవలు సమస్యలిపోతాయని ఈ వ్రతం చేస్తే అని మనకి కథలు, పురాణాల్లో ఉన్నాయి. సో అందుకని శ్రావణ సోమవారాలు విశేషంగా చేస్తాం. ఏం చేస్తారు అంటే ఆ రోజు తెల్లని పుష్పాలు, మామిడి దళాలతో పూజ చేస్తాం. నైవేద్యము పరవాణం, బెల్లంతో చేసిన పరవాణాన్ని నైవేద్యం పెట్టాలి స్వామివారికి. సో ఇది నైవేద్యం పెట్టి ఉపవాసం సాయంత్రంకి భోజనం చేయడం లేదా పలహారం చేయడం చేసుకోవచ్చు. ఈ విధంగా నియమం చేసుకుంటే శ్రావణ సోమవారం ఎన్ని వస్తే శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు చేస్తారు. ఇది దంపతుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి పెరగడానికి దాంపత్య వ్రతం అని చెప్పి అంటారు దీన్ని, శ్రావణ సోమవారాలు అంటే. ఇది మెయిన్ స్పెషల్. కాకపోతే ఇదేంటంటే పూర్వం బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు రాను రాను వరలక్ష్మి వ్రతం తప్ప, శ్రావణ మాసం అంటే ఒక వరలక్ష్మి వ్రతం అంతే, అదొకటే గుర్తుంటుంది. చాలామందికి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి మంగళగౌరి వ్రతం. కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రతి వారము విశేషమైన సంగతి తెలియదు చాలామందికి. ఇది చాలా పురాణంలో వెళ్ళిపోయి వెనకబడిపోయేవట. మన కాలాంతరంలో బిజీ లైఫ్లో ఇవన్నీ వెనకబడ్డాయి. కానీ దాన్ని కొంచెం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయేమో చూడండి. ఇద్దరు కొట్టుకుంటున్నారు, మా ఇద్దరు కూతురు అల్లుడు ఇద్దరు సమస్యలు ఉన్నాయి, కొడుకు కోళ్ళు సమస్యలు ఉన్నాయి అని చెప్పి వీళ్ళు జాతకాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ కాకుండా అది ఆ స్వామివారికి ఆ విషయం వదిలేసి ఈ 4 వారాలు నిష్టగా పూజ చేస్తే వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఇద్దరికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది, ఇద్దరు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ బాగుంటుంది. చాలా చక్కగా ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది అంటే వాళ్ళు శ్రద్ధతో చేస్తే, భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఈ రెండు కలిపి చేస్తే కనుక ఖచ్చితంగా జాతకం చూసే పని లేదు, వాళ్ళిద్దరు కలుస్తారు. ఒకవేళ అబ్బాయికి అమ్మాయి గొడవ వచ్చి ఈ అమ్మాయి చేసుకున్న ఈ వ్రతాన్ని ఆ అబ్బాయి ఈ 4 వారాలు లేపు కానీ ఈ అమ్మాయి చేసే పూజ ఫలం వల్ల ఫోన్ చేస్తాడు. అలాగే చాలా పవర్ఫుల్. అబ్బాయిలు చేసుకున్న అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఇది దంపతుల వ్రతం అంటే అమ్మాయిలే చేయాలని లేదు, అబ్బాయిలే చేయడం లేదు, ఇద్దరు చేసుకోవచ్చు. పెళ్ళైన అబ్బాయి కూడా వైఫ్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వైఫ్ కావాలి, ఇష్టం నాకు భార్య అంటే అని చేసుకోవచ్చు. పొద్దున్నే శివమానస పూజ స్వామివారికి పూజ చేసుకోవడం, లేదు రాలేదు శివమానస పూజ చదువుకోవడం రాలేదంటే శివాష్టోత్రం చేయండి. శివాష్టోత్రం, తెల్లని పుష్పాలు, మల్లెపూలు కానీ జాజి పూలు కానీ, సువాసన సంబంధించిన పువ్వులు. సో ఎప్పుడైనా సరే సుగంధ ద్రవ్యాలు, సువాసన కలిగే పుష్పాలతో అర్చించడం వల్ల ఏమంటే మనకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ఒక శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుందో ఆకర్షణ శక్తి పెరిగి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక ప్రేమ ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఏ పనైనా ప్రేమతో మనకి గెలవచ్చు. ఇప్పుడు ఏ పని చేయాలంటే ప్రేమతో సాధించవచ్చు, కానీ ద్వేషంతో సాధించలేం కదా. ఆ విషయం కోసమని సుగంధ ద్రవ్యాలు, సుగంధ పుష్పాలు అంటే మంచి సువాసన కలిగే పుష్పాలతో పూజ చేయమని చెప్పేది. సో మారేడు దళాలతో ఈ విశేషంగా చేయాలి అర్చన. పొద్దున్న శివాష్టోత్రం, సాయం శివాష్టోత్రం. శివమానస పూజ రాదనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అది చదవండి, రాని వాళ్ళు ఇవి చదువుకోండి. ఈ విధంగా చేయాలి శ్రావణ సోమవారాలన్నీ కూడా. అమ్మ, శ్రావణ సోమవారాలు ఎవరు ఎందుకు చేయాలి, ఎలా చేసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.